So back to what I was saying. Could be us. పొగ తాగటం, మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్, డ్రింకింగ్ ఇంజూరియస్ టు హెల్త్. ఫ్రెండ్స్, నేను మీ రాజశేఖర్, కామన్ మ్యాన్ ఆఫ్ ఇండియా. ఫ్రెండ్స్, ప్రస్తుతం మనము మంచిర్యాలలో ఉన్న ప్రముఖ వైద్యులు, అలాగే తెలంగాణ మెడికల్ కౌన్సిల్ మెంబరు, ప్రముఖ వైద్యులు డాక్టర్ శ్రీనివాస్ ఎగ్గన గారి దగ్గర ఉన్నాము. వీరిని అడిగి ప్రస్తుతం సమాజంలో నెలకొన్న కొన్ని సమస్యలు, సర్టిఫికెట్ లేకుండా వైద్యం చేసే వాళ్ళు కొందరున్నారు, అయితే ఆర్ఎంపీల పేర్లతో కోతలు కోసే కొందరున్నారు. వాటి గురించి వీళ్ళు ఎటువంటి చర్య తీసుకోబోతున్నారు అనే విషయాలు కొన్ని కూలంకషంగా డాక్టర్ అంటే తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, డాక్టర్ గారు నమస్కారం. నమస్తే అండి. బాగున్నారా? బాగున్నాను సార్. చాలా కాలం నుంచి మీ దగ్గరకు వచ్చి కొన్ని విషయాలు తెలుసుకుందాం అనుకుంటున్నాము. ఓకే. సమాజంలో నెలకొన్న వైద్యపరమైన సమస్యలు కొన్ని, మీరు ఇప్పుడు తెలంగాణ ప్రాంతంలో ఒక అధికార ప్రతినిధిగా ఉన్నారు వైద్య రంగానికి. ఈ సందర్భంగా సార్, మరి ఆర్ఎంపీలు, పిఎంపీలు అనేవారు, అంటే కనీస సర్టిఫికెట్ హోల్డర్స్ లేనివారు, వైద్య రంగంలో అనుభవం లేని వారు కూడా చికిత్సలు అందిస్తూ, మరి కార్పొరేట్ వైద్యులకు కొమ్ము కాస్తూ, ఏది ఉన్నా లేకున్నా మరి మంచిర్యాలకు, హైదరాబాద్కు రిఫర్లు చేస్తూ కమిషన్లు తీసుకుంటూ సామాన్య ప్రజానికం అంటున్నారు. వీరిపై మీరు ఎటువంటి చర్యలకు ఉపక్రమించారు సార్? ఆల్రెడీ మేము 2.5 years నుంచి ఈ నకిలీ వైద్యులు, వీళ్ళు ఆర్ఎంపీ అనడానికి లేదు. ఆర్ఎంపీ అంటే రిజిస్టర్ మెడికల్ ప్రాక్టీషనర్. వీళ్ళు రిజిస్టర్ కాదు, వీళ్ళకి ఎలాంటి సర్టిఫికేట్ లేదు. ఈ దాదాపు 2.5 years నుంచి 2 సంవత్సరాల 3 నెలల నుంచి వీళ్ళ పైన చాలా చోట్ల రైడ్స్ చేసేసి NMC 3454 ప్రకారంగా ఎఫ్ఐఆర్ చేసినాము. తెలంగాణ మెడికల్ ప్రాక్టీషనర్ రిజిస్ట్రేషన్ యాక్ట్ 22 ప్రకారంగా కూడా. సో కొన్ని చోట్ల రిమాండ్కి వెళ్ళినారు, కొన్ని చోట్ల జైల్లో ఉన్నారు. అయితే దీనిలో శిక్ష పూర్తిగా పడకపోవడానికి కారణాలు చాలా ఉన్నాయి. చట్టంలో ఉన్న లొసుగులను పాటించుకుంటూ ఏమవుతుంది అని అంటే, ఇప్పుడు ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత ఆ కేసు CCC నెంబర్ వచ్చిన తర్వాత కోర్టుకు వెళ్తుంది. ఈ ఎఫ్ఐఆర్ చేసే ప్రక్రియలో అన్ని చోట్ల కాదు, కొన్ని చోట్ల పోలీసులతో లాలూచి పడియో లేక తర్వాత కోర్టుకు ఒకసారి వెళ్ళిన తర్వాత రొటీన్ యాజ్ ఏ కేసు లాగా ఫాలో అవుతారు. అయితే ఇక్కడ కోర్టుల మెడికల్ కౌన్సిల్ తరపు నుంచి వాదించే లాయర్ ఎవరు లేకపోవడంతో పబ్లిక్ ప్రాసిక్యూటర్ ద్వారా నెక్స్ట్ హియరింగ్స్ జరుగుతున్నాయి. అయితే వాళ్ళు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కొన్ని చోట్ల వాళ్ళు ఇక జరిగేది అమ్ముడు పోయా లేకపోతే తర్వాత కోర్టు అడ్జాయిన్ చేసుకోవడం ఇట్లా జరుగుతుండే. అయితే ఇన్ని రోజులు జరిగినది వేరే. ఇక మీదట మెడికల్ కౌన్సిల్ రీసెంట్గా మేము NMC గైడ్లైన్స్ రీసెంట్గా స్ట్రిక్ట్గా చేసినాయి. ఇక మీదట వీఆర్ నాట్ గోయింగ్ టు ద పోలీస్ స్టేషన్. NMC 34 and 54 యాక్ట్ ప్రకారంగా వీళ్ళని ఇంతకుముందు మీరు పోలీస్ స్టేషన్కి వెళితే పోలీసు దగ్గరనో లేకపోతే పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ చేసేసో రికమెండేషన్సో ఇంకా ఏదో అధికారులతోటి చెప్పేయడమో అది లాలుచి పడి దాన్ని మరుగున పడే ప్రక్రియ చేసినారు. ఎక్కడా ఎవరికి లొంగకుండా మెడికల్ కౌన్సిల్ మెంబర్స్ అందరూ నిష్పక్షపాతంగా వైద్య వ్యవస్థని మార్చాలనే దృఢ సంకల్పంతో ముందుకెళ్తున్న తరుణంలో ఇంకా కూడా లేట్ కావడం జరిగినది. అయితే NMC నుంచి మనకు స్ట్రిక్ట్ గైడ్లైన్స్ రావడంతో ఇప్పుడు ఏం చేస్తున్నామనంటే డైరెక్ట్ కోర్టుల కేసు వేసేసి 3454 యాక్షన్ ప్రకారంగా దానిలో మెడికల్ కౌన్సిల్ నుంచే ఒక అడ్వకేట్ పెట్టేసి వితిన్ 6 months, ఎందుకంటే మీరు చేసే ఈ కథలు ఆల్రెడీ ఎవిడెన్స్ ఉన్నవి. ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేస్తే ఎలాంటి శిక్ష అయినా కానీ పడాల్సిందే. ఎలాంటిది ఎందుకు డిలే అవుతుంది అని అంటే అడ్జాయిన్ చేసేదికి ఎవిడెన్స్ లేకపోవడమైనా టెక్నికల్ ప్రాబ్లమ్స్ తోటి డిలే అవుతుంటుంది. ఇక్కడ ఆల్రెడీ మెడికల్ కౌన్సిల్ నుంచి ఒక అడ్వకేట్ ఉంటాడు, వాదిస్తాడు, తనకు మెడికల్ కౌన్సిలే ఫీ పే చేస్తుంది. సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ 6 months 8 months యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ జైలుకి వెళ్ళే తరుణం ఆసన్నమైంది. సో నేను ఈ సందర్భంగా ఇక మీదట ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని టైం ఇచ్చాము. ఇక మీదట ఇంకా ఎవరిని ఉపేక్షించేది లేదు. ఇంతకుముందు చేసింది వేరే, మీరు ఏదో ఒక రకంగా తప్పించుకుంటామని ఆలోచించుకొని ముందుకు వెళ్ళినారు, అది వేరే విషయం. ఫస్ట్ పాయింట్, సాధ్యమైతే ఇది వదిలేయండి. ఎందుకనంటే సాధ్యమై ఇంకా నెక్స్ట్ మెడికల్ కౌన్సిల్లో సార్ ఇంకా 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఉంటాడు, తర్వాత పోయినాక ఎట్లా మేము మళ్ళీ చేసుకుంటామని మీరు అనుకుంటున్నారు. తర్వాత నాకంటే ఇంకా గొప్పోళ్ళు వస్తారు. ఎందుకనంటే వైద్య వ్యవస్థలో ఇప్పుడు IMA కానీ తానా కానీ HRD ఎవరైనా కానీ ఈ వ్యవస్థకు అగెనిస్ట్గా ఉన్నారు. దట్ ఈస్ క్లియర్. నెక్స్ట్ ఎవరు ఉపేక్షించారు, ఫస్ట్ పాయింట్. సెకండ్, లా స్ట్రిక్ట్ అయినాయి.
ఇప్పుడు నేను మట్టుకి ఎవరెవరిపైన రైడ్ చేస్తున్నానంటే ఆల్మోస్ట్ ఇగో కంప్లైంట్స్ ఒక లిస్ట్ ఆఫ్ ద బుక్కే కంప్లైంట్స్ ఉన్నది. ఇది ఒకటి, ఇంకోటి బుక్. సో ఈ లిస్ట్ ప్రకారంగానే ఎవరెవరు, మళ్ళీ చెప్తున్నాను, కంప్లీట్గా ఫార్మసీ ల్యాబ్ పెట్టుకొని మీరు ఇష్టం ఉన్నట్టుగా నడపడానికి లేదు, యాంటీబయాటిక్ స్టీరాయిడ్స్ ఇవ్వడానికి లేదు, అసలు మీరు ప్రాక్టీసే చేయడానికి లేదు, ఏది చేయడానికి లేదు. బట్ స్టిల్ నేను ఎవరిపైన ఇప్పటి వరకు రైడ్ చేశాను, ఇక మీదట కూడా చేయాలనుకుంటున్నాను, లిస్ట్ తీసుకున్నాను. లిస్ట్ బేస్డ్గా యాంటీబయాటిక్ స్టీరాయిడ్స్ ఇచ్చేవాళ్ళు, ఇంకా ఎక్కువ చెప్పాలంటే కమిషన్ దందాలు, హాస్పిటల్ కేసులు పంపించేసి కమిషన్ దందాలు చేసే వాళ్ళకు పేషెంట్ పైన భారం మోపించేసి ఇక్కడ మంచిర్యాల ఇంకా కూడా నడుస్తున్నాయి. ఆ డాక్టర్ల పైన చర్య ఉంటుంది, మీ పైన చర్య ఉంటుంది, లిస్ట్ ఉన్నది, ఎవరిని ఉపేక్షించేది లేదు. ఇలా కాదని చెప్పేసి ఈ మధ్య కొత్త ట్రెండ్, అంబులెన్స్ వాళ్ళైనా ఆర్ఎంపీ అయినా ఇదే నకిలీ వైద్యులైనా కరీంనగర్కు పంపించే ప్రక్రియ చేస్తున్నారు. ఇక మానుకోండి, ఇది బంద్ చేయండి. నేను చెప్పిన 5 పాయింట్స్, ఈ కమిషన్ దందా బంద్ చేయండి, యాంటీబయాటిక్ స్టిరాయిడ్స్ ఇవ్వడం బంద్ చేయండి, ఈ బెడ్స్ వేసేసి ఫార్మసీ ల్యాబ్లు పెట్టడం బంద్ చేయండి. అన్నిటికంటే ముఖ్యమైనది ఇక్కడ మొన్న గద్దెరాయుడి దగ్గర మేము చూసిన ఎంటీపీ కిట్స్, అంటే ఇది మెడికల్ టర్మినెన్సీ ఆఫ్ ప్రెగ్నెన్సీ. ఏం చేస్తారనంటే ఆడ మగ అని చెప్పేసి ఒక కొంతమంది యూజ్లెస్ ఫెలోస్ ఉంటారు కదా డాక్టర్లా, ఎక్కడో ఒకడు ఆడోడు ఉన్నట్టు వాళ్ళ దగ్గరికి వెళ్ళేసేసి ఆ డయాగ్నైజ్ చేస్తారు ఆడనా మొగ అని చెప్పేసి. ఆడ అని తెలిసిన తర్వాత వీళ్ళే ఎంటీపీ కిట్స్ ఇచ్చేసేసి దాన్ని టర్మినేట్ చేస్తున్నారు. ఎవరిని ఉపేక్షించేది లేదు, జైల్లో ఉండేదాకా ఎంటబడతా ఈ ప్రక్రియ చేసిన వాళ్ళకు. ఈ మెడికల్ ప్రెగ్నెన్సీ ఎవరైతే డయాగ్నోస్ చేసేసి మీరు టర్మినేట్ చేస్తున్న ఆ హాస్పిటల్ను ఉపేక్షించేది లేదు, డాక్టర్ను ఉపేక్షించేది లేదు, డాక్టర్ జీవితం ఏమవుతుందో ఏమనేది ఆలోచించేది లేదు, మిమ్మల్ని వదిలిపెట్టేది లేదు. అంటే లిస్ట్ ఉన్నది. ఈ లిస్ట్ ప్రకారంగా మేము దొంగలాగా చేస్తాం, ఏది కాదు, స్టింగ్ ఆపరేషన్ చేసైనా వదిలేది లేదు. రోజు రోజుకు మీరు నరకం అనుభవిస్తారు. కాబట్టి బంద్ చేసుకోండి ఇట్లాంటి ప్రక్రియలన్నీ. నెక్స్ట్ ఈ కమిషన్ దందా హాస్పిటల్కి వాళ్ళతోటి వీళ్ళతోటి కుమ్మక్కవుడు, నాకు వాళ్ళు వెనక సపోర్ట్ ఉన్నారు, వీళ్ళు వెనక సపోర్ట్ ఉన్నారు, ఎవరున్నా ఏం చేసేది లేదు. ఈ సందర్భంగా నేను ప్రజాప్రతినిధులకు, పొలిటీషియన్స్కి అందరికీ నా యొక్క విజ్ఞప్తి, దయచేసేసి వీళ్ళకి సపోర్ట్గా కానీ ఎలాంటి ఇంటర్ఫియర్ చేయొద్దు. ఎందుకనంటే మేము నిష్పక్షపాతంగా, జీరో కరప్షన్, ఎక్కడ ఎవరి దగ్గర కరప్షన్ లేకుండా, ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గకుండా మా ప్రక్రియ, మా వంతు ప్రయత్నంగా మేము గెలిచిన తర్వాత ఏదైతే గెలవకముందు ఏదైతే ప్రామిస్ చేసినామో ఆ ప్రామిస్ ప్రకారంగానే ముందుకెళ్తున్నామో. దయచేసేసి మా యొక్క విన్నపము ప్రజాప్రతినిధులు అందరికీ, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు అందరికీ, కింద నుంచి పైన స్థాయి వరకు దయచేసేసి మాకు సహకరించండి. ఈ వ్యవస్థని ప్రక్షాళన చేసే దిశగా మేము అడుగులు వేస్తున్నాము. మీ వంతు సాయంగా సహకారం చేయండి. అలాగనే ప్రజాప్రతినిధులతో పాటు అధికారులకు కూడా ఈ దీనిలో కొన్ని చోట్లల్లో మేము పోయి ఇన్స్పెక్షన్ చేసేసి వస్తే వేరే డిస్ట్రిక్ట్స్లలో డిఎంఎన్హెచ్ఓ వాళ్ళు వెళ్ళేసేసి సీజ్ చేసి తర్వాత మళ్ళీ కరప్ట్ చేసేసి దాన్ని ఓపెన్ చేయడం జరిగినది. ఇది మా దృష్టికి వచ్చినది. దయచేసేసి ఈ ప్రక్రియ బంద్ చేయండి. అధికారులు కూడా ఈ చెత్త హాస్పిటల్, అన్ప్రొఫెషనల్, అంటే ఎవరైతే వైద్య అర్హత లేకుండా అంబులెన్స్ వాళ్ళేమో నకిలీ వైద్యులు, లేకపోతే ఈ వ్యవస్థని బిజినెస్గా భావించేసి ముందుకు వచ్చేసి దీన్ని నడుపుదాం అనుకుంటున్నారో వాళ్ళకు మీరు పర్మిషన్ ఇవ్వద్దు. ఎందుకంటే వాళ్ళకు అవగాహన ఉండదు, అనుభవం ఉండదు, వాళ్ళ ఉద్దేశం బిజినెస్. దానివల్ల ప్రజారోగ్యం నష్టపోవడే కాకుండా ఎన్నో ఇబ్బందులు పడుతూ అంటారు. మొన్న ఒక ఇష్యూ, అంబులెన్స్ వాడు నా దగ్గరికి వస్తే వాడిని ఆరోగ్యశ్రీలో వెళ్ళి చేపియండి అని చెప్పేసి చెలమడకు పంపిస్తే వాడు తీసుకుపోయి వేరే హాస్పిటల్ జాయిన్ చేయడం 6.5 lakhs అయినాయి. పాపం తినడానికి వాడికి తిండి లేని వాడిని ఆస్తులు అమ్ముకునేటట్టు చేసిండ్రు. సో అంబులెన్స్ వాళ్ళకి సంబంధించి కూడా మొన్న మెడికల్ టాస్క్ ఫోర్స్ నుంచి ఈ సందర్భంగా నేను మన ఎమ్మెల్యే గారిని కూడా అభినందిస్తున్నాను. తను ముందుకు వచ్చేసేసి ఇదిని ప్రక్షాళన చేయాలని చెప్పేసి సహకరిస్తామని చెప్పేసి చెప్పడం అభినందనీయం. సో దానికి కంప్లైంట్ చేయడం కూడా జరిగినది. నాకు ఎవరిపైన పగ, కక్ష, ద్వేషము, రాగ ద్వేషాలు ఏమీ లేవు. వ్యవస్థ మారాలి. మారుతానన్న రోజు అంతకుముందు నేనేం చేసినది అనేది కూడా నేను పట్టించుకోను. లేదు మారను, నేను ఇట్లనే చేస్తా, నేను దొంగతనమే చేస్తా, నేను లంగపనే చేస్తా అని అంటే నువ్వు ఎంతటి పెద్దవాళ్ళైనా ఎవరినైనా ఉపేక్షించేది లేదు. మై సిన్సియర్ అపీల్ అండ్ రిక్వెస్ట్, డాక్టర్లైనా,
నకిలీ వైద్యులైనా అంబులెన్స్ అయినా ఎవరికైనా మారండి. మారకపోతే చట్టాలు చర్యలు తీవ్రంగా ఉండబోతున్నాయి. ఇది వరకు కొంచెం చూసినాం, 2.5 years టైం ఇచ్చినాం, ఇక చాలు, ఇక ఉపేక్షించేది లేదు. అంటే దీంట్లో ఇప్పుడు మీరు ఆర్ఎంపీలు ఒక్కలేనా, మరి క్వాలిఫైడ్ వైద్యులలో కూడా ఇటువంటి మీరు అన్నారు కూడా ప్రెగ్నెన్సీ గురించి ఏదో విషయం తీసుకుంటామండి. ఇప్పుడు ఎథికల్ కమిటీ మీటింగ్స్ ఉంటాయి. జస్ట్ కోర్ట్ లాగా, ఇట్ ఈస్ ఎ కోర్ట్, మెడికల్ కోర్ట్ ఉంటుంది. ఎవిడెన్స్ దొరికిన రోజు ఎవరిని ఉపేక్షించేది లేదు. నకిలీ వైద్యులైనా వైద్యులలో కూడా ఒకరిద్దరు చేయబట్టి, ఈ 100 ఒకరిద్దరు చేయబట్టి 98% మందికి చెడ్డ పేరు వస్తుంది. ఆ చెడ్డని ఆ ఒకరిద్దరిని ఏర్పడడం కూడా మెడికల్ కౌన్సిల్ యొక్క బాధ్యత. మెడికల్ కౌన్సిల్ ఫస్ట్ ప్రయారిటీ ప్రజారోగ్య పరిరక్షణ. మాకు జాబ్ మేము ప్రామిస్ చేసిన రోజు, ప్రమాణ స్వీకారం రోజు, మేము ఫస్ట్ ఓత్ తీసుకున్న రోజు మా యొక్క బాధ్యతగా ఫస్ట్ ప్రామిస్ చేసింది ప్రజారోగ్య పరిరక్షణ. మా ఫస్ట్ బాధ్యత. డాక్టర్ వృత్తిని గౌరవాన్ని పెంచడం మాది రెండో బాధ్యత. సో ఈ వృత్తి గౌరవాన్ని పెంచే ప్రక్రియలో కాలుకి ఏదైనా క్యాన్సర్ అయింది అని అంటే కాలుకో చేయకో దాన్ని కడిగేసుకోవాల్సిందే. అట్లనే వైద్య వృత్తిలో ఒకరిద్దరి వల్ల చెడ్డ పేరు వస్తుంది అని అంటే వాళ్ళని ఉపేక్షించేది లేదు. మార్పు జరగాల్సిందే సమిష్టిగా. దీనికి అందరినీ, అధికారులని, ప్రజాప్రతినిధులని, డాక్టర్లని, నకిలీ వైద్యులని అందరినీ మీరు రిక్వెస్ట్ చేస్తున్నాను. మారండి, ప్రజాప్రతినిధులు సహకరించండి, మార్పుకు సహకరించండి. ఓకే సార్, చక్కటి విషయాలు చెప్పారు. మరి వందల మంది ఆర్ఎంపీలు దాని మీద జీవనం సాగిస్తున్నట్టు కూడా ఉంది కదా సార్. మరి వాళ్ళకు మీరిచ్చే సలహా కానీ సందేశం కానీ, గతంలో ఏఎస్పీ ప్రవీణ్ గారు ఉన్నప్పుడు ఆర్ఎంపీల మీద దాడులు చేస్తే వాళ్ళంతా బోర్డులు మార్చేసి ఫస్ట్ ఎయిడర్స్ అని అప్పుడు బోర్డు పెట్టుకున్నారు. అప్పుడు కాదండి, ఫస్ట్ ఎయిడర్స్ బోర్డు పెట్టుకున్నది మెడికల్ కౌన్సిల్ వచ్చిన తర్వాతనే. వచ్చినాకనేనా ఏమో మరి అప్పుడు పెట్టారు. మరి అటువంటి పరిస్థితి మళ్ళీ వచ్చేది ఉందా? మరి వాళ్ళ జీవనోపాధి అని అంటే, అందుకనే మీకు చెప్పేది 3 విషయాలు నేను చెప్తున్నాను. ఫస్ట్ పాయింట్, నేను ఇంతకుముందు చెప్పినట్టుగా 5 points, ఎవరిని నేను డైరెక్ట్గా ఈ కంప్లైంట్ బేస్గా మీరు ఇప్పుడు నేను చెప్పిన మళ్ళీ గదే పాయింట్స్, ప్రజారోగ్యంతో మీరు ఆడుకునే అధికారం మీకు లేదు. ఇప్పుడు నాకు అంతకుముందు గుడుంబా కాసిండు, ఇప్పుడు నేను గుడుంబా కాస్తే నా జీవనోపాధి ఎట్లా, నాకు కాయకపోతే ఎట్లా అన్నట్టు మీరు ఉన్నది. కానీ బట్ నేను అది మానవతా దృక్పథంతో దృష్టిలో పెట్టుకొని ఫస్ట్ ఎయిడ్ సెంటర్స్ నిజంగానే అదే ఉద్దేశంలో, అది కూడా అధికారం లేదు యాక్చువల్గా. నేను ఆ మాట కూడా చెప్పద్దు, ఒక అధికారిగా వాళ్ళకి ఏ అర్హత లేదు. బట్ నేను చేసే రైట్స్ మాత్రము ఎవరైతే ప్రజలకు నష్టం చేకూర్చుతున్నారో, ఈ కమిషన్ దందా చేసుకుంటూ హయ్యర్ యాంటీబయాటిక్ స్టీరాయిడ్స్ ఇచ్చేసుకుంటూ ఈ ప్రజల మీద భారం మోపుతున్నారో, ఇక్కడ కాకుండా ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఇది మొన్న చూసిన జన్నారం, జగిత్యాలు, ఇవన్నీ వేరే అనుకున్న ఇక్కడ సెంటర్లు కాకుండా వేరే దగ్గరికి, మొన్న ఆదిలాబాద్ కాడికి వెళ్ళినాను. ఇంకో విషయం, ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి నిజామాబాద్, ఈ 3 డిస్ట్రిక్ట్స్ పైన ఇక మీదట నెక్స్ట్ ఆఫ్టర్ 1 month ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ యాక్షన్ ప్లాన్ రెడీ ఉన్నది. అన్నిటిపైన రైడ్స్ చేస్తాను. నేను ఇన్ఛార్జిగా ఈ 3పైన రైడ్స్ చేస్తాము. సో కాబట్టి ఇక మీదట మారండి. ఇంకా మీద టైం ఇంకా చాలు, ఇచ్చిన టైంని. నాకు మీ పైన ఎవరిపైన ఎలాంటి కోపం కానీ ఎలాంటి ద్వేషం కానీ లేదు. వైద్య వ్యవస్థకి మంచి పేరు రావాలన్నదే మా యొక్క మెడికల్ కౌన్సిల్ యొక్క ముఖ్య ఉద్దేశం. ప్రజారోగ్యాన్ని పరిరక్షించడమే మా యొక్క ఉద్దేశం. మారుతా అని మీరు అంటే, అంతకుముందు మీరు ఏం చేసినా మేము అంటే ఇప్పుడు డాక్టర్ విషయంలో కొంతమంది వచ్చేసి వాళ్ళు కొన్ని తప్పులు చేసినప్పుడు క్షమించండి అని చెప్పేసి మెడికల్ కౌన్సిల్ బాడీ మీద కోరినప్పుడు వాళ్ళు బాడీ మొత్తం డిసైడ్ చేస్తుంది. అక్కడ కోర్టు లాగా మొత్తం జడ్జెస్ ప్లేస్లో ఉండే మెడికల్ కౌన్సిల్ మెంబర్స్ డెసిషన్ తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి మీరు మారుతా అని చెప్పేసి ముందుకు వస్తే ఆ పెద్ద మనసు చేసుకొని ఉపేక్షించే అవకాశం కూడా ఉన్నది. కానీ లేదు మార్పు మేమే చేసిందే కరెక్ట్ అని చెప్పేసి ఇంకా మితండ వాదన చేసుకుంటూ మీరు ఇలానే మారకుండా ముందుకు పోతానంటే ఖచ్చితంగా చర్యలు ఉంటాయి. ఎట్లాంటి వాళ్ళైనా ఉపేక్షించేది లేదు. మీరు ఎలాంటిది వేరే ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు. మీ రైట్స్ చేస్తా అన్నారు అంటే ఫిర్యాదు వచ్చిన వాళ్ళ మీద చేస్తారా, లేకుంటే ఆర్ఎంపీ బోర్డు ఉన్న ప్రతి ఒక్కరి మీద చేస్తారా? రైట్, వెరీ గుడ్. ఫిర్యాదు వచ్చిన వాళ్ళంటే ప్రతి ఒక్క డేటా లిస్ట్ ఉన్నది నా దగ్గర. వీళ్ళు ఎవరెవరు ఏం చేస్తున్నారు, ఏ హాస్పిటల్ కూడా ఏం చేస్తున్నది అనేది.
కమిషన్ దందా ఇంకా ఎవరు చేస్తున్నారు? కొంతమంది బోర్డులు భయానికి మాత్రమే బోర్డులు పెట్టుకొని లోపల చేసే పని వాళ్ళు చేస్తూనే ఉన్నారు. ఇవన్నిటి డాటా ఉన్నది. ఎవ్రీథింగ్ ముందు కూడా చెప్తున్నాను, స్టింగ్ ఆపరేషన్ చేసి మరీ చేస్తాను, డెఫినెట్గా చేస్తాము. డాక్టర్లను కూడా చాలామంది మీలాంటి పత్రిక వాళ్ళు వీళ్ళే గెలిపించింది కదా, వీళ్ళు మరి మీరు ఎట్లా చేస్తారు అని అంటే, గెలవడానికి కోసం కాదు మేమున్నది. మమ్మల్ని ఎందుకు గెలిపించిందో కూడా మాకు తెలుసు. ఈ మార్పు కోసమనే అందరు ఎన్నుకున్నది. నెక్స్ట్ ఏమవుతుందో తర్వాత విషయము. మళ్ళీ ఒకవేళ మేము నిల్చుంటే 100% మళ్ళీ గెలుస్తాము. అది ఇమ్మెటీరియల్, అది క్రైటీరియా కానే కాదు, ఖచ్చితంగా చర్యలు ఉంటాయి. ఓకే సార్, చాలా చక్కటి విషయాలు చెప్పారు. అంటే ఇప్పుడు తన భేదం లేకుండా మీకు స్ట్రింగ్ ఆపరేషన్స్ కానీ మామూలు జనరల్ రైడ్స్ కానీ అందరి మీద చేసే అవకాశాలు ఉన్నాయంటారు. డెఫినెట్గా. ఓకే సార్, థ్యాంక్ యూ, చాలా చక్కటి విషయాలు చెప్పారు. మరి ఈ మీ సందేశాన్ని వినైనా మరి కొందరిలో మార్పు రావాలని మేము కూడా ఆశిస్తున్నాం ప్రజారోగ్య దృష్ట్యా. థ్యాంక్ యూ, చక్కటి విషయాలు చెప్పారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.